ఆ కేఎఫ్సి అధినేత ఎన్ని సంవత్సరాల వయసులో కేఎఫ్సి సంస్థ నిర్మించాడు? ఎంత సార్? 60 ఏళ్ళు. అంటే అయిపోయారని అనుకోవచ్చు. 60 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచంలోనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించేసుకున్నాడు ఆయన. ఈరోజు బల్బును కనిపెట్టిన వ్యక్తి ఎన్నిసార్లు ఫెయిల్ అయితే బల్బును కనిపెట్టగలిగాడు? ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మొదటి ప్రయత్నంలోనే, మొదటి కంపెనీలోనే, మొదటి వేసిన అడుగులోనే సక్సెస్ చూసిన వాడిని ఒక్కడిని చూపించండి. అంతేందుకు సార్, మన ఊర్లో ప్రెసిడెంట్ ఓడిపోతే మళ్ళీ గెలుపు కోసం 5 సంవత్సరాలు నిరీక్షిస్తాడు. 5 సంవత్సరాలు. మనం అట్లీస్ట్ కొన్ని నెలల పాటు నిరీక్షణ మన గెలుపు కోసం, మన జీవితంలో సక్సెస్ కోసం మనం చేయలేమా? మనకు పొలిటికల్ అంటే ఇష్టం కదా. మనకు నచ్చిన క్రికెటర్ ఎంత కఠోర శ్రమ చేసి ఉంటే క్రికెట్లోకి వచ్చాడు, సెలెక్ట్ అయ్యాడు, ఈరోజు పేరు సంపాదించాడు. మనకు నచ్చిన సినిమా హీరోయిన్ ఎన్ని కష్టాలు పెడితే అక్కడికి వచ్చారు. మనకు తెలిసిన వ్యాపారవేత్తలు ఏ స్థాయికి రావడానికి ఎన్ని కఠోర శ్రమలు, ఎన్ని రాత్రులు నిద్రలేని సాక్రిఫైస్ చేశారు ఫ్యామిలీని. మెగాస్టార్ చిరంజీవి సాక్రిఫైస్ చేయకుండా స్థాయికి వచ్చాడా సార్? సచిన్ టెండూల్కర్ సాక్రిఫైస్ చేయకుండా స్థాయికి వచ్చాడా? మన పక్కన మల్లికార్జునరావు గారు జిఎంఆర్ అధినేత ఏ సాక్రిఫైస్ చేయకుండా వచ్చేసాడా? పోనీ మనకు తెలిసిన పొలిటీషియన్స్, మన లోకల్ పొలిటీషియన్స్ ఏ సాక్రిఫైస్ చేయకుండా జీవితంలో ఏది కోల్పోకుండా ఆ స్థాయికి వచ్చారా? అట్లీస్ట్ మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే అట్లీస్ట్ కొన్ని చిన్న చిన్న వాటిల్ని, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న పనుల్ని పక్కన పెట్టిన రోజులు మనం అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను నెలకి 25-26 రోజుల పాటు ఇల్లుని, భార్యని, తల్లిని, తండ్రిని అందరిని వదిలి తిరిగాం కనుక ఈ రోజు అంత తిరగాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, అంత అద్భుతమైనటువంటి నీ ప్యాషన్ ఇన్కమ్ గురించి చెప్పినప్పుడు ఆ రోజు నేను ఎన్ని గంటలు పని చేశాను, నాకు ఎంత వచ్చింది, ఈ రోజు నేను ఎన్ని గంటలు పని చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్తోనే నాకు ఎవరో ఒక కారణం అయ్యారు. నేను ఈ ఆర్గనైజేషన్లో ఉండడానికి నాకు ఎవరో ఒక ప్రేరణ అయ్యారు. అలా మీకు ఎవరో ఒకరు ప్రేరణ అవ్వాలి. ఎందుకని మీ జిల్లా వాడిని కనుక నా జీవితం మూలాల నుంచి చెప్తున్నాను. ఎందుకంటే తంగుడుబిల్లిలో పుట్టాను, తాతగారు ఊరు గొర్రెలపేట, తంగుడుబిల్లి పాలుగొనమి, అక్కడ పుట్టి పెరిగాను 15 ఏళ్ళు. ఇక గొర్రెలపేటలో ఒక 5-6 ఏళ్ళు ఉన్నాను. ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు. వైజాగ్ వెళ్ళి 10-12 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నా జీవితం ఇది. 2 ఎకరాల రైతు కడుపును పుట్టాను. వ్యవసాయం తప్ప ఏది చేయలేడు ఇప్పటికీ మా నాన్నకి. అంతకన్నా నేను తల్లి అక్షరం ముక్క రాదు, వేణు ముద్ర వేస్తాడు. మా తల్లి కూడా మా నాన్నకి వ్యవసాయం పనులు సపోర్ట్ చేసుకుంటూ గృహిణిగా ఉంది. ఇది మన బ్యాక్గ్రౌండ్. అంటే పెద్ద బ్యాక్గ్రౌండే లేదు. తంగుడుబిల్లి దుంపడబడిలో చదువుకున్నాం. అలాగే మహానుభావులు అందరూ అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. కానీ ఆ దుంపడబడిలో చదివించే స్తోమత కూడా, ఆ బుక్కులు కొనే స్తోమత కూడా లేక నా చదువుకి ఎన్ని అంతరాయాలు కలిగాయో నాకు తెలుసు. 6వ తరగతిలో ఒకసారి అంతరాయం, 8వ తరగతిలో ఇలా ప్రతిసారి బ్రేకులు ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్లు అంటే నా జీవితంలో అన్ని స్పీడ్ బ్రేకర్లు చూసుకుంటేనే ముందుకెళ్ళాం. అంటే కంటిన్యూ చదవడానికి కూడా అవకాశం లేదు. నెలకు ఒక సంవత్సరంకి ఒక హాఫ్ నెక్కర్ ఒక సెట్ కొనాలన్నా కూడా 10 సార్లు ఆలోచించే కుటుంబం. 3 పూట్ల అన్నం తినాలంటే తినే పరిస్థితి లేని కుటుంబం. ఈ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. కొన్ని తల్లిదండ్రులు ఏమన్నా నీ జీవితం ఇలా ఉండాలని డ్రీమ్ నిర్ణయించడానికి వాళ్ళకి ఊరు తప్ప రెండో ప్రపంచం తెలియదు, పొలం తప్ప రెండో ప్రపంచం తెలియదు. అంటే ఒకవేళ ఏదో సూటు బూట్ వేసుకున్నాడు కదా వీడేదో కొన్ని ఎవరు మోరల్ సపోర్ట్ ఇచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేనే సంతానం మా అమ్మ నాన్నకి. నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు ఇందా మాట్లాడాడు. వాళ్ళకి నేను దిశానిర్దేశం చేయాలి తప్ప నాకు దిశానిర్దేశం చేసినాడు ఎవడు లేడు. పోనీ మా కుటుంబంలో ఎవరు ఉన్నారంటే మా పెదనాన్న కొడుకులు వ్యవసాయం చేసుకుంటున్నారు, లేదా కంపెనీలకు వెళ్తున్నారు. వాళ్ళు కూడా కంపెనీలకు వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మానేశారు మైలాన్ కంపెనీకి. పోనీ నాకన్నా మా అమ్మగారి తరపున ఎవరైనా చేస్తారంటే వాళ్ళందరూ తాపి మేస్త్రులు. వాళ్ళే నేర్పిస్తారు నాకు. సున్నం గోడ కొట్టు, ఏమంటారు దాన్ని, చెక్కటాపి పెట్టి రుద్దు, ఇంతకు మించి వాళ్ళే నేర్పించగలరు. అంటే నాకు ఇటు మా అమ్మ ఫ్యామిలీ నుంచి కానీ ఇటు మా నాన్న ఫ్యామిలీ నుంచి కానీ నువ్వు ఈ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అంటే మీరు అడగవచ్చు, అంటే దేన్ని పెట్టుకొని వచ్చామంటే ఒక డ్రీమ్. ఏదో ఒక రోజు ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే నేను నా తండ్రిలా బ్రతకూడదు. అంటే నా తండ్రిలో నేను ఈ పొలానికి అంకితం అయిపోకూడదు. నా తండ్రి కన్నా నేను ఏదో ఒకటి సాధించి నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి అని ఒక ఆలోచన 2011-12లో నాకు మొదలైన తర్వాత 8లో విన్న అంత మెచ్యూర్డ్ లేదు నాకు. అప్పుడు 18 ఏళ్ళు ఎంతో. ఆ మెచ్యూర్డ్ లేని మైండ్లో మనం ఒక పల్లెటూరు నుంచి వెళ్ళగానే 2 ముక్కలు వినిగానే బుర్రలోకి వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసేస్తావా? దాన్ని నేను అలవర్చుకొని బ్లడ్లో నరాల్లోకి తీసుకెళ్ళడానికి 2 ఏళ్ళు పట్టింది కఠోర శ్రమ. ఈ 2 ఏళ్లలో నేను పాజిటివ్ బుక్స్ నా దగ్గర 2008 నుంచి నేను కొనుక్కున్న బుక్స్ ఒక 50 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చదవడం ద్వారా, మోటివేషనల్ వీడియోలు వినడం ద్వారా, లేదా ఇలాంటి మీటింగ్లకి అటెండ్ అవ్వడం ద్వారా, ఇలాంటి పెద్దవాళ్ళు కలవడం ద్వారా అలా అంచెలంచెలుగా 2015 నాటికి అనుభవం గడించాం. కష్టాలు సుఖాలు అన్ని చూసేసాం. 2016లో భగవంతుడి కంపెనీ వచ్చింది. తెలిసిన పనిని ఫుల్గా దీని మీద పెట్టాం. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ అయితే ప్రాణం పోయినట్లని భావిస్తాం. అందుకని ఇక్కడ ఈరోజు మీటింగ్ 10కి అన్నారు, 10కి కిందనే 5 నిమిషాలు తక్కువ 10కి కింద కూర్చున్నాం. అంటే ప్రతిదీ కూడా టైం పంక్చువాలిటీ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జీవితంలో ఏ వయసు వాళ్ళైనా ఏ స్థాయికైనా వెళ్ళాలన్నా టైం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్.